మనం ఉరుకులు పరుగుల జీవితంలో పార్కుల్లో కొంత సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు జనం. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్కులన్నీ చెత్త కుప్పలుగా మారాయి. గత కొన్నేళ్లుగా నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో విరిగిన ఆట వస్తువులతో అధ్వానంగా తయారయ్యాయి. చిన్న చిన్న టౌన్లు సైతం కాంక్రీట్ జంగిల్లా మారడంతో పచ్చదనం అన్నది కరువవుతోంది. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్లకి సరదాగా పిల్లలతో పాటు బయటకు వెళ్లేందుకు పార్కుల్ని నిర్మించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పార్కులన్నీ అధ్వాన్నంగా మారాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచేందుకు చెరువు కట్టపై సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. 25% పనులు చేపట్టగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. పర్యవేక్షణ లేక వస్తువులు ధ్వంసం అవుతుండగా అసాంఘిక కార్యకలాపాలకు నెలవవుతున్నాయి. మెదక్ పట్టణంలో 70,000 జనాభా ఉన్నా ఒక్క ఉద్యానవనం కూడా లేదు. గోసముద్రం వద్ద ఆహ్లాదకర వాతావరణం కల్పించే పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు సేద తీరే అవకాశం ఉంటుందని భావించగా అది కాస్త ఇప్పట్లో తీరేలా లేదు. రాజీవ్ గాంధీ పేరు పెట్టినందువల్లనే ఈ యొక్క ఇంతకుముందు గెలిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని చిన్న చూపు చూసి ఈ యొక్క పార్కును నిర్వీర్యం చేసింది. అందువల్ల ఇప్పుడు ఈ మనుషులు తిరగడం కంటే కూడా పశువులు, జంతువులు తిరగడానికి ఉపయోగపడే విధంగా ఉంది. పాములు అవన్నీ తిరుగుతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి పాము కాటుకి గురైతే మళ్ళీ ఇబ్బంది. దీని మీద ఎవరు మున్సిపల్ కమిషనర్ ఇస్తారా? రెస్పాన్స్ ఎవరు ఇస్తారు? ఇవన్నీ చెప్పాలి. మళ్ళీ నైట్ అయితే ఇక్కడ మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఇది రాజీవ్ పార్క్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రజల కోసం అందుబాటులో ఉన్నదాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మేము. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ పార్క్ ఒక్కటే ఉండేది. అది ఇప్పుడు పిచ్చి మొక్కలు, పాడైపోయిన ఆట వస్తువులతో జనం రావడానికే జంకేలా ఉంది. గత కొన్నేళ్లుగా దీన్ని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతోంది మున్సిపాలిటీ. సంగారెడ్డి టౌన్ లో మహబూబ్ సాగర్ చెరువులోకి మురికి కాలువల నీరు చేరి కంపు కొడుతోంది. చెరువు కట్టపై ట్యాంక్ బండ్ తరహాలో డెవలప్ చేస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు మాత్రమే ఇస్తున్నారు. కానీ దీన్ని పట్టించుకునే వారే లేరు. జిల్లా కేంద్రంలో పిల్లలు ఆడుకోవటానికి కనీసం పార్కు, ట్యాంక్ బండ్ కూడా నిర్మాణం జరగలేదు. ఈ పార్కులో ప్రస్తుతం వచ్చే పరిస్థితి ఏది ఉందంటే పిచ్చి మొక్కలు, అదేవిధంగా ప్రజలు తిరుగుదామంటే పాములు వచ్చే విధంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత బెంచీలు కానీ, మళ్ళీ పిల్లలు చిల్డ్రన్స్ పార్కు, పిల్లలు ఆడుకునే పార్కులో బెంచీలు కానీ అవన్నీ అస్తవ్యస్తంగా మారిపోవడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ తర్వాత ఇవన్నీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వము ఆలోచన చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి రాజీవ్ పార్కుని. సంగారెడ్డి జిల్లాలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి స్థానిక అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్ పనులు చేస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి మాత్రం జరగటం లేదు. మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల పరిస్థితి ఇలా ఉంటే మండల కేంద్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడా కూడా ఒక్క పార్కు నిర్వహణ సరిగా లేక జనం ఇబ్బందులు పడుతున్నారు.